వీధి పసిపాళ్ళలో నివాసం ఉంటున్నటువంటి ఒక మైనర్ బాలిక మీద కోటిపల్లి రాజు అనే వ్యక్తి, అతను కూడా ఆ ఇంటికి ఆపోజిట్ హౌసే, ప్రేమ పేరుతో వంచి ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి, ఆమెకి ఇష్టం లేకపోయినా అత్యాచారం చేసి ప్రేమ పేరుతో లోబర్చుకొని ఆమెకి ప్రెగ్నెన్సీ చేయడం అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి అనుమానం వచ్చి మెడికల్ టెస్ట్ చేయించగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో పూర్తిగా వెరిఫై చేసుకొని నన్ను వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కోటిపల్లి రాజు అనేటువంటి వ్యక్తి మీద మనం పోక్సో చట్టంలో ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఒక మైనర్ బాలిక మీద అత్యాచార చేసినందుకు గాను, రిపీటెడ్గా చేసినందుకు గాను అతని మీద రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్లో పంపిస్తున్నాను. బట్ కొన్ని మీడియాల్లో అతను డ్రింకులో మత్తుమందు కలిపారని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయి. బట్ అది అవాస్తవం. వాళ్ళిద్దరు కూడా గత 1 year పైనుంచి కూడా ఒకరికొకరు పరిచయం ఉంది, ఎదురు ఇంట్లో ఉండడంతో. సో ఆ రకంగా ప్రేమ పేరుతో ఇతను వంచాడు అమ్మాయిని. ఆ లవ్ అనేటువంటి దీని మీద ఆమెతో సెక్సువల్గా కలవడం, ఆమెను ప్రెగ్నెంట్ చేయడం అనేది జరిగింది. ప్రేమగా ఇద్దరు ఇష్టపడడం కరెక్టే, బట్ సెక్సువల్గా ఆమె ఇష్టపడకపోయినా ఇతను బలవంతంగా చేశాడు కాబట్టి నేరం. దాని ప్రకారం మేము కేసు నమోదు చేసాం, అరెస్ట్ చేసాం, రిమాండ్ పంపిస్తున్నాము. అలాగే నేను కొన్ని ఎక్స్ అనేటువంటి దీంట్లో కూడా చూశాను. దాంట్లో ఇతను ఏదో టీడీపీ పార్టీ అని చెప్పేసి కూడా పెట్టారు. బట్ ఇతను నేను విచారణ చేశాను. ఇతనికి ఎటువంటి పార్టీ అఫిలియేషన్ ఏమి లేదండి. ఇతను ఏ పార్టీకి చెందినవాడు కాదు. అతను మామూలు సాధారణ వ్యక్తి, ఒక నూడిల్స్ షాప్లో పనిచేసుకున్నటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా ఒకే కులానికి చెందినటువంటి కుటుంబం. అతను నూడిల్స్ షాప్లో పనిచేసుకునే చిన్న వర్కర్. అతనికి ఎటువంటి పార్టీ అఫిలియేషన్ ఏమి లేదు. దాన్ని తప్పుగా మరి ఎక్స్ అనేటువంటి దీంట్లో అలా పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. సరే, అక్కడ కూడా వెళ్ళాము అని చెప్తున్నారు. మరి నిన్న వచ్చారని చెప్తున్నారు మీరు. మనకి రావడం అయితే నిన్నే మనకి అంటే ఆల్రెడీ వాళ్ళు కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం అన్నది వాస్తవం. వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి తెలిసింది. ఇతను కూడా అందరికీ కూడా వాళ్ళే వచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇతను పెళ్లి చేయమని అడిగాడు. అడిగితే మా అమ్మాయిని వర్ష అన్నయ్య అవుతావు కాబట్టి పెళ్లి చేయమని చెప్పి తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు. ఇతను ఈడేం చేశాడంటే చాలామంది దగ్గర నేను ఎలాగో ఆల్రెడీ ప్రెగ్నెంట్ చేశాను కాబట్టి వాళ్ళే వచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు, ఎవరి కోసం చేయలేని ఇతను డచ్చాల కబుర్లు కూడా ఆడడం కరెక్ట్. ఆ విధంగా తప్పుగా ఇతను ప్రచారం కూడా చేశాడు. దాని మీద కూడా మేము గట్టిగా రాత్రి చర్య తీసుకున్నాం. మరి ఆ విధంగా ఒక ఆడపిల్లని లేనిపోయిన విధంగా ఇటు రోడ్డు మీద తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. అంతే తప్ప పోలీస్ స్టేషన్కి అయితే నిన్నే సమాచారం వచ్చింది. అంతకుముందు మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి తెలుసు వీడి పెద్దలు పంపించి పెళ్లి చేసుకుంటాను. పోక్సో అనే చట్టం చాలా కఠినతరమైన చట్టం. నేను దరిదాపుల్లో ఇప్పటికీ ఒక 40-50 కేసులు నేను చేశాను విశాఖపట్నంలో. అన్నీ కూడా 25-30 డెత్ టిల్ లైఫ్ టిల్ డెత్. ఆ శిక్షలే నేను చేసిన 6 కేసుల్లో కూడా అలాగే పడినాయి. సో ఇది చాలా కఠినతరమైనటువంటి చట్టం. ఎవరైనా సరే మైనర్ బాలికల మీదుగా వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అఘాయిత్యం చేస్తే అది నేరం. సార్ మొత్తం లొంగిపోయాడా? మీరు ఏమైనా ట్రేస్ వర్క్స్ పట్టుకున్నారు? నేనే పట్టుకోవడం జరిగిందండి. ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా ఇమీడియట్గా అదే ఊర్లో, ఇల్లు ఆపోజిట్ హౌసే, తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళారు. పరారులో ఉన్నాడు అని? లేదండి, పరారే. నిన్నటి నుంచి మనం వెంటనే పట్టుకున్నామండి. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టిన